నేను ప్రీవియస్గా జ్యోతి గురించి మణిదీపేశ్వర అమ్మవారిని పెట్టి మీ ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నప్పుడు దానికి నాకు మన ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ చేశారనమాట. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాం, మేము జోగినీలం, అసలు మీకు దేవుడు ఎట్లా వస్తారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అక్క. సో మీరు ప్రీవియస్గా నాకు వాట్సాప్ చేశారు కదా, అసలు ఆమె పైకి దేవుడు ఎట్లా వస్తారు అని చెప్పి. అవునక్క. అసలు అంటే మీరు అదే ఏరియా, మీరు నిజామాబాద్లోనే ఉంటారు. అవునక్క. తన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? అంటే తను ఇంతగానం చేసి ఇంతమందిని మ్యానిపులేట్ చేసి ప్రసాదాల్లో ఏదో కలిపి ఇదంతా చేస్తున్నప్పుడు మీ దాకా రాలేదా అసలు ఆ విషయం అక్క మా దాకా రాలేదు. ఏంటంటే మేము ఇంకోటి చెప్పాలక్క, ఈ జ్యోతి అనే ఆమె ఒక లెక్చరర్. నేను వాళ్ళది భీమ్గల్ మండలము. ఓకే. భీమ్గల్ మండలంలో ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళది. అక్కడ శుక్రవారం దేవి పూజలు అనేది ఇది సహజం చేసేవారు. ఇప్పుడు వాళ్ళ జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు మీకు తెలుసా? అంటే నేను ఆ ఊర్లలో తిరుగుతా కదక్క, శుక్రవారం పూజలు చేస్తా అన్నట్టు. అలా ఏంది శుక్రవారం పూజ వాళ్ళని చెప్పేసి కొన్ని జరిగింది, చేసింది. ఇంకోటి యాక్చువల్ గా అంటే ఈమె ఒక లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటది అక్క. అయితే ఈ మణిదీపేశ్వరి అనే అమ్మవారు సహజంగా అక్క ఒక మాట చెప్తున్నాను మేడం, మణిదీపేశ్వరి అమ్మ అనేది పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. ఈ 14 లోకాలకు మించిన ఆమె ఆ అమ్మవారు. అంటే ఇటు మనం గాలిని తాకలేము, నిప్పును తాకలేము. ఆ మధ్యలో ఈ అమ్మవారు అనేది ఉంటది. ఈ అమ్మవారు ఈ జ్యోతి రూపంలోనే ఆమె దర్శనమిచ్చేది. ఆమె ఒక జ్యోతి. అంటే ఇప్పుడు మణిదీపేశ్వరి అని ఒక వర్డ్ వాడుతున్నాం కదా మన అమ్మవారి పేరు. ఆ మణి అనేది మనకు ప్రకాశించేది జ్యోతి రూపంలోనే ప్రకాశిస్తది. అవును. ఈ ప్రకాశించేది ఏంది అమ్మవారు. ఇప్పుడు నేను ఒక ఎల్లమ్మ జోగురాల్ని. నేను ఇప్పుడు మా నిజామాబాద్ లో ఊర పండగ అవుతుంది, సంవత్సరం పెద్ద ఊర పండగ అని చెప్పేసి ఉంటది. గ్రామ దేవతలను ఎదుర్కొని వస్తాము, ఊరు జోగాలుగా మాకు ప్రకటిస్తారు. సార్వజనిక నుంచి మాకు గుర్తింపు ఉంటది. అది మా ప్రత్యేకం, అది వేరు. ఇంకోటి మణిదీపేశ్వరి అమ్మ శక్తి స్వరూపిణి, కాదనట్లేదు. అమ్మవారిని ఎవరైనా కాదనరు, అమ్మాని కొలుస్తాం మనము. అవును. ఈ అమ్మవారు శక్తి బొట్టులో ఉంది అని చెప్పారుగా, ఆ బొట్టు అమ్మవారి ఇచ్చిందా లేదా మనము తయారు చేసిందా? అది పాయింట్ అక్క. మనము అమ్మవారి బొట్టుల్లో మహిమ ఉందని చెప్పారుగా. అవును. బొట్టు అనేది అమ్మవారి ఇస్తేనే బొట్టు అంటారు. మనం తయారు చేసింది బొట్టులో మహిమ అనేది ఉండదు. అదే బొట్టు అమ్మవారి ఇస్తేనే ఉంటది అంటే అది ఎట్లా? అమ్మవారి ఇచ్చేది అంటే ఇప్పుడు కొన్ని జాగలలో ఏంటంటే క్రీస్తు శకము 1976లో మా నానమ్మకు వస్తుండే జోగిని పోస అని చెప్పేసి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఒక పుట్టుండే, మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పుట్ట ఉండే. ఓకే. ఎల్లమ్మ అమ్మవారి పుట్టుండే, ఆమె ఎల్లమ్మకు జోగురాలు. ఓకే. వాళ్ళ ఇంట్లో కొన్ని అప్పట్లో నమ్మలేదు. అప్పట్లో నమ్మకపోతే ఏంది ఇది అసలు ఈ పుట్టేంది, ఎన్నిసార్లు తీసేసినా కూడా పుట్ట అవ్వడం స్టార్ట్ అయింది. అది మనం తీసేసిన కొద్దీ పుడతనే ఉంది పుట్ట. అయితే వీళ్ళు పుట్ట తీసేసిన కొద్దీ అక్కడ ఏమైందంటే కొంచెం ఇట్లా బండారి రాసి టైపు ఒక బొట్టు రూపంలో ఉండే. నైట్ చూసేసరికల్లా తెల్లారి వరకంటే ఆ బండారి, అది అమ్మవారి ఇచ్చిన బండారి అంటాము. ఒకటి మనం ఇప్పుడు సృష్టి ధర్మం ఏంది, వీళ్ళిట్లా అని చెప్పడమే మన టాక్. అది మన టాకు. అప్పట్లో ఏందుండే, ఒక శివసత్తి అయినా సరే ఇది శిగమా కాదని చెప్పేసి అరచేతులు నిప్పులు పోస్తుండే. అప్పుడు అరచేతులు నిప్పులు పోస్తుండే. అంటే కాలకుంటే అమ్మవారు, కాలితే కాదు, అది కాలితే అమ్మవారు కాదు. ఓకే అని నిరూపిస్తుండే. ఇలా మా నానమ్మ వాళ్ళ తాతల తరం నుంచి అది జరుగుతూ ఒక కత్తి ఉంటది అన్నట్టు.
అమ్మవారికి సంబంధించిన కత్తి ఉంటది. ఆ కత్తితోని ఆమెకి లగ్గం, జోగు లగ్గం అన్నట్టు. కలికొండ భాషంగం అని చెప్పేసి మీనింగ్స్ దాదాపు క్రీస్తు శకం పురాతనలలో ఇవి వెళ్తుండే. ఓకే. కలికొండ భాషంగం అని అంటుండే ఈ వర్డ్. అప్పుడు ఆ అమ్మవారు ఇచ్చింది ఆ నమ్మలేని స్థానంలో ఎవ్వరు నమ్మలేదు. నమ్మకపోవడం వల్ల అమ్మవారి మహత్యం ఏందన్నది ఎవరు చాటలేం కదా అక్క. అవును. చాటనందుకు ఆ అమ్మవారు ఎన్నిసార్లు పుట్ట తీసిన వీళ్ళు తీసేస్తుందని చెప్పేసి ఒక గోరెడు బండారి అక్కడ ఆ స్థలంలో బండారు ఉంది పుట్ట పక్కన. అప్పటి నుంచి అమ్మవారిని నిలిపి మా ఇంటికి కులదైవంగా మళ్ళీ ఈ అమ్మవారికి 7వ తరం నాది. 7వ తరం నుంచి ఇప్పుడు నాది 7వ తరము. ఓకే. అది అమ్మవారి ఇచ్చిన బండారి. దాంట్లో మహత్యం ఉంది. అవును. ఇంకోటి మల్లన్న మనకు బండారు తెచ్చిందని చెప్పారు. అవును. మల్లన్న బండారు తెచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం తినే దాంట్లోనే అదే వాడుతున్నాం, మంచికి అదే వాడుతున్నాం, చెడుకు అదే వాడుతున్నాము, కొన్ని కష్టాలకు అదే వాడుతున్నాము. ఇది బండారి అనేది దేవుడి బండారి. యాజ్ ఏ కుంకుమ కూడా దేవుడికి సంబంధించింది. కానీ ఇక్కడ అది జరగలేదు. అమ్మవారి కుంకుమలోనే మహాత్మ్యం. అంటే అది కుంకుమ రూపం కూడా ఏంది, ఒక కుంకుమ భరిని ఒక పసుపు భరిని పంచపాలలో పట్టుకొని అది మహత్యం అంటే నమ్మలేం కదక్క. అవును. ఒకటి ప్రసాదం తింటేనే ఏదో జరిగిపోయింది అక్కడ. మహత్యం ఉంది అన్నారు. ప్రసాదంలో మహత్యం ఉంది అక్క. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు చెప్పులేయను అమ్మవారికి. నేను అమ్మవారికి జోగురాలని, 7వ తరానికి నేను జోగురాలని అయ్యాను. ఈ జోగురాలైనందుకు నేను చెప్పులేయను. ఓకే. నాకు ఎండ లేదు, వాన లేదు. ఇంకోటి మీకు అసలు నిజం చెప్పాలక్క, ఇవి ఇంతటికి ఉందా ఈ కుంకుమ, ఈ పసుపు, బొట్టుల మహత్యము, ప్రసాదంలో మహత్యము. జ్యోతి మేడం గారు ఒక మాట ఏం చెప్పారు, నేను 2003లో ఈ వెంచర్ లో వచ్చాము అని చెప్పేసి చెప్పారు. అవును. అవునా? అక్కడ 2003లో అక్కడ అడ్లార వస్తుంది. వడ్లార వస్తే పొలాలు అవన్నీ. ఓకే. దాంట్లో మేము వర్క్ చేస్తుండే, అడ్లు మోస్తుండే మా అమ్మ వాళ్ళు. నేను చిన్న పిల్లగాన్ని అడ్లు ఆరవస్తుండే, అడ్లు మోస్తుండే. తర్వాత 2009 నుంచి దాన్ని డెవలప్మెంట్ ఏంటంటే వెంచర్ లాగా చేసి దాన్ని అమ్మడం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ వెంచర్ ని ఇప్పుడు నువ్వు 2018లో కొన్నా అన్నావు. కొన్నప్పుడు అమ్మవారు ఆడ మనము పునాది దోబేటప్పుడే వెళ్ళాలి కదా. అవును. పునాది తీసినప్పుడే అమ్మవారు వెళ్ళాలి. శక్తి స్వరూపిణి అంటే ఒకటి ఏ అమ్మవారైనా సరే మనం ఫస్ట్ బతికేది భూమి మీదనే. భూదేవిని మించిన మనిషి లేదు. అవును. ఒకటి మనం పుట్టినప్పుడు అదే భూమి మీద పుట్టాలా, పోయేటప్పుడు అదే భూమిలోకి రావాలి. ఆమె ఇవ్వని శక్తి మనము సృష్టించలేము కదక్క. అదే కదా, మనం సృష్టించలేము. అక్కడ ఏంది జరిగింది, నువ్వు ఒక సిమెంట్ తోని అమ్మవారిని ఒక దివానికి చెక్కిచ్చి తయారు చేసావు. ఓకే, ఇది ఓకే, నేను ఒప్పుకుంటా. అది మీ ఏమంటారు, తన కుటీరంలో తను ఏ దేవతను పెట్టుకున్నా కాదనలేము. నువ్వు వేసిన అమ్మవారి పేరు చింతామణి అని పెట్టావు, మణిదీపేశ్వరి ఏమంటున్నావు. దాంట్లో శుక్రవారం దేవి పూజ చేస్తుండే నాకు దుర్గమ్మ వస్తుండే, పూనకం వస్తుండే అని అన్నారు. ఈ పూనకం అనేది ఏ వడక్క చెప్పండి మీరు? ఈ పూనకం అనేది శిగం కిందికే పరిగణిస్తారు. ఇది నాకు శిగం రాదన్నావు, అమ్మవారు కళలు వస్తుంది అన్నారు. ఎందరో మునులు, సాధవులు, సన్యాసులు ఎందరో ఉన్నారు. అవును. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో నవనాథ సిద్ధుల గుట్టుంది. అక్కడ నవనాథ సిద్ధులు 9 మంది ఋషులు తపస్సు చేసి అక్కడనే అధిష్ఠించారు.
వాళ్ళకు ఈ మణిదీపేశ్వరి అమ్మ వాళ్ళకు మరి అనుగ్రహించలేదా? అదే కదా, ఎంతమంది చెప్తున్నా ఆమె వింటలేదు ఇంకా. ఆ ఈమె వేసే వేషాలు ఒకటి అక్క. ఇప్పుడు నువ్వు నేను ఒక అక్క చెల్లెలము, మనము పాడుకున్న మన అక్క చెల్లెలం వరకే. అవును. అమ్మవారిని మనం ఆడుకుంటామా? అమ్మవారు ఆడుకుంటుంది మనతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఈ లోకం ఏం జరుగుతుంది? అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్క? సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా ముందక్క ఈ తెలంగాణ గవర్నమెంట్ కి? ఎక్కడ పడితే అక్కడ అమ్మవారిని సృష్టించి ఇది అమ్మవారి ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడనే ఒక జాతర అంటున్నారు. అదే నిజామాబాద్ లో వినాయక్ నగర్ లో కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవార్లు ఎందరో వెలిసిన అమ్మవార్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా గంజిలో మైసమ్మ ఉంది. మరి అక్కడ శక్తి లేదంటారా? ఆమె అట్రాక్ట్ చేస్తుంది జనాలను, అంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం వల్ల చాలా మంది నిజమేమో అనుకుంటారు జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి వచ్చారక్క, ఆ మనిషిని ఏంది ఇప్పుడు కొన్ని కొట్టడం అనేది అది ఎంత కరెక్ట్ అక్క చెప్పండి? అస్సలు కాదు, చాలా తప్పు. కొట్టడము, తిట్టడము, ఇంకోటి ర్యాష్. ఒక అమ్మవారు వస్తే ప్రతి ఒక్క మనిషికి గాని ఎవరికైనా సరే అమ్మవారు వచ్చిన ప్రతి ఒక్క మనిషి తనకెంత, భూదేవికి ఎంత ఓపిక ఉందో శివశక్తికి అంత ఓపిక ఉంటది. ఆ ఓపిక లేని మనిషి ఎక్కడ లేదు. ఓపిక, మన ఓపికనే. భూమి పుట్ట కన్నా ముందు పుట్టింది ఏది? నేను ఇప్పుడు అడిగితే ఆమె ఆ జ్యోతి గారు నాకు జవాబిస్తారా? భూమి పుట్ట కన్నా ముందు ఏముంది? మన కంటికి కనబడే దైవం ఏది? మనకి నేను చెప్తున్నాక, నేను ఇప్పుడు 28 సంవత్సరాల నుంచి నేను శిగం చెప్తున్నాను. 28 ఏళ్ల నుంచి నేను అమ్మవారి జోగురాలుగా నేను ఒక కత్తికి బాసింగం కట్టుకున్నాను. భూమి పుట్ట కన్నా ముందు పుట్టింది భూదేవి మీద పచ్చని గరక, ఆదండ మొలక. మరి ఇవి శక్తులు కావా? తనే శక్తి, నేను శక్తిని. నేను అమ్మవారు దుష్ట సంహారం అంటున్నారు కదా అక్క జ్యోతి గారు. ఈ జ్యోతి గారికి నేను ఒకటి చెప్తున్నా అక్క, దుష్ట సంహారం అనేది ఏందో ముందు తెలుసుకోమనండి. జ్యోతికి నేను చెప్పేది ఒకటే, ఎక్కడైనా అమ్మవారు నేను గెలిచాను అని చెప్పేసి చెప్తారా? అదే కదా, నేను గెలిచాను అని చెప్పేసి పదే సార్లు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అక్క. నేను రీసెంట్ గా 3 days బ్యాక్ నేను ఇంటికి వెళ్ళాను, జ్యోతి వాళ్ళ ఇంటికి. అది కూడా ఎలా అంటే నేను ఒక మాస్క్ వేసుకొని వెళ్ళా, గుర్తుపడతారని చెప్పేసి. నేను ఒక శివశక్తిని, నాన్న వస్తా బొట్టు లేని నేను బయటకు వెళ్ళొద్దు. అసంటిని నేను బొట్టు పెట్టుకోలేదు. చేతి గాజులు తీసేసా, కాళ్ళ కడాలు తీసేసా, పట్ట గొలుసులు తీసేసిన, మట్టెల కానిచ్చి తీసేసుకొని నేను వెళ్ళాను. వెళితే అక్కడ ఎవరమ్మ మీరు, ఎందుకు వచ్చారు, ఏం కావాలా? అమ్మ లేదు ఇప్పుడు చెప్పట్లేదు, ఈ రీజన్ నాకు చెప్పారు. దారి మధ్యలోనే గేటు కూడా దాటలేదు. గేట్ కూడా దాటక ముందే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది. మరి ఇంకా వీడియోలు పెడుతుంది, ఇంకా వీడియోలు లోపలికి తాళాలు వేసుకొని నడుస్తున్నది. అసలు ఈమె తాళాలు వేసినా కూడా ఆమె దగ్గరికి పోయే జనాలు ఎవరు? అసలు వచ్చే వాళ్ళకి ఒకటి ముందు ఈమె వైరల్ చేసిన వాళ్ళని అనాలి అక్క. అసలు ముందు అసలు ఎవరికి తెలియదు. ఒకటి అమ్మవారు కొనానం ఎందుకు వెలిసింది అక్క, మధ్యలో ఎందుకు వెళ్ళలేదు? అదే కదా, మళ్ళీ అదే ఇంట్లో వీళ్ళు కూడా ఉండొచ్చు. ఇది మరీ విట్టూరం. అదే కొనాకి వెళ్చడం ఏంది? ఈ అంత ప్రదేశం అంతా ఖాళీగా ఉండడం ఏంది? ఇంకోటి చెప్తున్నాక, ఆ వెంచర్ లో ఒక పుట్టుండే. అక్కడ పెద్ద వేప చెట్టు ఉండే, వేప చెట్టుకి ఒక పుట్టుండే, అక్కడ మైసమ్మ రాయి ఉండే.
మేము ఆడుకున్నప్పుడు. ఇది 2010లో. ఓకే. 2010లో. ఇప్పుడు లేదు. ఇప్పుడు అది వెంచర్ చేసేసి ఆ చెట్టు తీసేసి అన్ని చేసేసి ఇది జరిగింది. ఇంకోటి మీకు ఒక కాల్ రిఫైండ్ పెడతానక్క. ఒక మా ఏరియా అబ్బాయే నేను పంపించాను అన్నట్టు. మరి వెళ్ళి చూపించుకొని రా ఒకసారి, తెలుస్తుంది మాకు కూడా అని చెప్పేసి వెళ్ళాను. ఓకే. అయితే వెళితే అతనికి పెళ్లి కాలేదు. మరి ఏం చెప్పిందంటే పెళ్లి చేయాలంటే నాకు కొన్ని కావాలి, 15,000 ఇవ్వు, నేను పూజ చేపిస్తే నీకు పెళ్లి అవుతుంది అని చెప్పడం ఇది కరెక్టా? ఎవరికి? మీకు తెలిసిన అబ్బాయికి చెప్పిందా అట్లా? నాకు తెలిసిన అబ్బాయికి. ఓకే. ఇది ఇంత జరగడానికి కారణము ఈ ముందు జ్యోతిని ఫేమస్ చేసిన వాళ్ళని ముందు అనాలి. ఒక రిపోర్టర్ని నేను అనడానికి అంతగానం కారణం కదక్క, అతను చేసేది ఒక ధర్మానికే. ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ పెట్టి ఫేమస్ అయ్యాక కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు మేమందరం కూడా అవన్నీ చూసిన తర్వాతనే సనాతన ధర్మంతో ఆడుకోవడం ఏంటి, అసలు దైవాన్ని పట్టుకొని ఈమె నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏంది అని ఒక పని మీదనే అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఈమెలా ఇంకొకరు చెయ్యొద్దు అనేదే ఇంటెన్షన్. ఇంకోసారి చెయ్యొద్దు కూడా, అందుకోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అక్కడికి చాలా మంది మీడియా వాళ్ళు కూడా. అవునక్క. సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళాలి, పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి అని మేము కూడా చూస్తున్నాం. మేము కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తాం అక్క. మేము సార్వజనిక నుంచి ఒక లెటర్ తీసుకొని మేము ఖచ్చితంగా వస్తాం. ఓకే, షూర్. ఈమె ఆగడాలని మేము ఆపి వేసిన దాకా మేము ధర్నాకైనా దిగగలగడానికి సిద్ధం పడుతున్నాం. ఓకే, మేము కూడా అక్కడికి వచ్చే రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, ఆ రోజు మీరు కూడా రండి. ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ.